అందరూ నమస్కారం. నేను మీ శ్రీకాంత్, అడ్వకేట్, అంబర్పేట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇండిపెండెంట్. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం మన అంబర్పేట్ నియోజకవర్గంలో జిహెచ్ఎంసి చేపట్టినటువంటి వార్డుల డీలిమిటేషన్. ముఖ్యంగా అంబర్పేట్ నియోజకవర్గంలో 8 వార్డులుగా ఈరోజు పునర్విభజన చేసినారు. గతంలో అంబర్పేట్ నియోజకవర్గంలో 2009లో 7 వార్డులుగా ఉండేదాన్ని 5కు కుదించినారు. 2009లో ఉన్నటువంటి విద్యానగర్, బర్కత్పుర, బాగంబర్పేట్, అంబర్పేట్, నల్లకుంట, కాచిగూడ ఈ 7 డివిజన్లలో దాన్ని తీసి 5 కుదించారు. దాంట్లో విద్యానగర్, బర్కత్పుర అని తీసేసి 5 చేసినారు. దాంట్లో బాగంబర్పేట్, అంబర్పేట్, నల్లకుంట, గొల్నాక, కాచిగూడ. ఈ అంబర్పేట్ నియోజకవర్గం అనేది సుమారుగా 3 లక్షల జనాభాతో ఈరోజు నియోజకవర్గంగా ఏర్పడ్డది. గతంలో హిమాయత్ నగర్గా ఉండేది అంబర్పేట్ అయింది 2009లో. సో అంబర్పేట్ నియోజకవర్గం నుంచి ఈరోజు వార్డుల విభజన 7 నుంచి 5, 5 నుంచి 8 చేసినారు. సంతోషపడాలా, బాధపడాలా, ఆలోచించాలనేది ఈరోజు నియోజకవర్గ ప్రజలని, అధికారులను అందరినీ కూడా తట్టిలేపే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. ఎందుకంటే చదువుకున్న వ్యక్తిగా, ఒక అడ్వకేట్గా, కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు, రాజకీయ సమస్యలు మేమందరం కూడా నిరంతరం దానిపై ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజలని మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇది కూడా అదే ఒక ప్రయత్నం. ఎందుకంటే ఇది అంబర్పేట్ నియోజకవర్గం చెందినటువంటి మ్యాప్. మన అంబర్పేట్ నియోజకవర్గం ముఖ్యంగా అంబర్పేట్ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎక్కువగా ఉంటూ తమ జీవితాన్ని ముందుకు సాగిస్తారు. అంబర్పేట్ నియోజకవర్గంలో గ్రామం, అతిపెద్ద గ్రామమైనటువంటి బాగంబర్పేట్ అనేది ఒక ప్రాచుర్యం చెందినటువంటి ప్రాంతం. బాగంబర్పేట్ అనేది ఒక ఊరు. కానీ ఈరోజు ఆ ఊరు పేరుని తీసే ప్రయత్నం అధికారులు చేస్తున్నారా అనేది ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు పునర్విభజన డీలిమిటేషన్ చేసారు కదా, దాంట్లో 8 నియోజకవర్గాల పేర్లు ఒకసారి చూస్తే అంబర్పేట్ డివిజన్లో పటేల్ నగర్ ఒక డివిజన్ ఏర్పాటు చేశారు. గోల్నాక డివిజన్లో తులసిరామ్ నగర్ అని ఇంకొక డివిజన్ ఏర్పాటు చేశారు. నల్లకుంటలో తిలక్ నగర్ ఇంత ముందుకే ఉండే, కానీ ఇప్పుడు మళ్ళీ ఒక తిలక్ నగర్ డివిజన్గా ఏర్పాటు చేశారు. కాచిగూడలో యథావిధిగా అట్లనే పెట్టారు, కానీ దాంట్లో ఒక డివిజన్ ఏది రాలేదు. బాగంబర్పేట్ ఉన్న పేరునే తీసేసారు. బాగంబర్పేట్ పేరుని డీడీ కాలనీ పేరునే చేసారు. ఇక్కడ మా బతుకులు అభివృద్ధి చెందలేదు, కానీ మా యొక్క డివిజన్ పేరుని అభివృద్ధి చెందినటువంటి డీడీ కాలనీ పేరుగా పెట్టే ప్రయత్నం అయితే అధికారులు చేశారు. అసలు పెట్టాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది? ఎవరిని సంప్రదించి బాగంబర్పేట్ డివిజన్ పేరును డీడీ కాలనీగా మీరు మార్చిరు? ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అని చెప్పేసి అంబర్పేట్ గ్రామానికి చెందినటువంటి యువకులుగా మేము అడుగుతాను. ఎందుకంటే బాగంబర్పేట్ అనేది బస్తీల సమూహం. కుమ్మరి బస్తీ, ఒడ్డెర బస్తీ, మాదిగా బస్తీ, అంబేద్కర్ నగర్, పాముల బస్తీ, ధోబీ గల్లీ, పోచమ్మ బస్తీ, కురుమా బస్తీ, ఇలా అన్ని బస్తీల సమూహము మా బాగంబర్పేట. అది మా ఊరు. అధికారులకి తెలుసో తెలియదో, కమిషనర్ గారికి తెలుసో తెలియదో, మా పూర్వీకులు చెప్పిన విషయం మీకు చెప్తా ఉన్నా. బాగంబర్పేట అంటే అంటే ఒక తోట. ఆ తోటలో ఈ కులాలు సమూహం అంతా కూడా ఒక దగ్గర నివసిస్తూ అన్న తమ్ములుగా ఈ యొక్క ఊరిని డెవలప్ చేస్తారు. మొన్నటికి మొన్న మా అంబర్పేట్ దేవస్థాన సమితి ఆధ్వర్యంలో మా పోతలింగన్న యొక్క ఏమంటారు విగ్రహాన్ని మళ్ళీ మేము పునఃప్రతిష్ఠ చేసుకున్నాం. అలాగే హనుమాన్ వారి గుడిని కూడా మేము పునఃప్రతిష్ఠ చేసుకుంటున్నాం. అంటే మా ఊరికి సంబంధించి మేమందరం ఐక్యంగా ఉండి మేమందరం కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం. డీడీ కాలనీ లాగా లక్షల్లో పెట్టి ఇల్లులు కట్టుకునేటువంటి పరిస్థితి ఇక్కడ కుల సమూహాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు లేదు. ఇప్పుడిప్పుడే ఇంతింత వదిలినట్టు ఎదుగుతా ఉన్నాం. రాజకీయంగా అయినా సరే, అభివృద్ధిలో అయినా సరే, వ్యక్తిగతంగా అయినా సరే, చదువు పరంగా ఎదుగుతున్నటువంటి డివిజన్ మా బాగంబర్పేట. కానీ ఈరోజు బాగంబర్పేట ప్రాంతాన్ని డీడీ కాలనీగా మార్చే ప్రయత్నం చేస్తున్న అధికారులకి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే డీడీ కాలనీ పేరు తీసేసి బాగంబర్పేట్ ఊరు పేరుని అట్లనే కొనసాగించాలి. ఎందుకంటే బాగంబర్పేట్ అనేది మా తాత ముత్తాతలందరూ కూడా నివసించి ఈరోజు మేము ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం, లేదా మేము జీవితాన్ని కొనసాగిస్తున్నామంటే మా బాగంబర్పేట్ ఊరిలో మా పూర్వీకులు ఇచ్చినటువంటి ఆనవాళ్ళు, మా ఊరు మీద ఉన్నటువంటి ప్రేమ మమకారం వల్లనే ఈరోజు బాగంబర్పేట్ అనేది ఈరోజు ముందుకు సాగుతుంది. ఈరోజు బాగంబర్పేట్ ఊరు ప్రజల యొక్క కృషి వల్లనే ఈరోజు బతుకమ్మ కుంట ప్రాంతాన్ని మేము డెవలప్ చేసుకోగలిగినాం. అందరూ ఐక్యంగా ముందుకు వచ్చి బతుకమ్మ కుంట చెరువుని పునరుద్ధరించుకున్నాం. సో ఈ బాగంబర్పేట్ ప్రజలు లేకపోతే డీడీ కాలనీ ఎక్కడిది? అసలు డీడీ కాలనీ అనేది బాగంబర్పేటకి కొనాన ఉండేటువంటి ప్రాంతం. ఈరోజు అభివృద్ధి చెందింది లేదా సంపన్నులు ఉండేటువంటి ఆ ప్రాంతానికి, ఆ ప్రాంతం యొక్క పేరు మా బాగంబర్పేట ఊరికి ఏ విధంగా పెడతారు? వెంటనే అధికారులు దీనిపై వెనక్కి తీసుకోవాలి ఆ పేరుని, లేకపోతే తీవ్రమైన ఉద్యమాన్ని మేము చేస్తాం. ముఖ్యంగా అంబర్పేట్ పుర ప్రముఖులు, కురవృద్ధులు మీరందరూ కూడా ఒక ఐక్య కార్యాచరణ ప్రకటించండి. లేకపోతే యువకులం మేము ముందుకు వచ్చి మాంకలమ్మ గుడి వద్ద మేము ఒక ఐక్య కార్యాచరణని మేమందరం కూడా ముందుకు తీసుకుపోతాం. ఎందుకంటే అంబర్పేట ఊరు, బాగంబర్పేట ఊరు అనే పేరు ఈరోజు ప్రశ్నార్థకరంగా అవుతుంది. కాబట్టి అధికారులు వెంటనే బాగంబర్పేటని కొనసాగించాలి, బాగంబర్పేట పేరుని కొనసాగించాలి. ఎంతో
పెద్ద పెద్ద హేమీలు రాజకీయ నాయకులు బాగంబర్పేట్ డివిజన్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. డీడీ కాలనీ పేరుని ఉపసంహరించుకోవాలి, బాగంబర్పేట్ ని కొనసాగించాలి. అంబర్పేట్ నియోజకవర్గంలో అతి ముఖ్యమైన డివిజన్ బాగంబర్పేట. గెలుపు ఓటములని అభివృద్ధిని ప్రశ్నించేది అంతా కూడా బాగంబర్పేట్ డివిజన్ గా కొనసాగించాలి. డీడీ కాలనీ అనే పేరు ఏదైతే ఆ బాగంబర్పేట్ డివిజన్ పెట్టినారో దాని అధికారులు ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. లేకపోతే యువకులమందరం కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తాం. అలాగే లా పరంగా కూడా చదువుకున్న వ్యక్తులం, న్యాయ పోరాటం చేసి మా బాగంబర్పేట్ డివిజన్ కూడా మేము కాపాడుకుంటాం. ఇప్పుడు ఈ యొక్క లెటర్ని ముఖ్యమంత్రి గారికి అలాగే కమిషనర్ గారికి మేము పోస్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి యువకులారా, బాగంబర్పేట్ చెందినటువంటి వ్యక్తులారా, పుర ప్రముఖులారా, పుర వృద్ధులారా అందరం ఐక్య కార్యాచరణ ఒకటి ప్రకటించి మన బాగంబర్పేట్ ఊరుని కాపాడుకుందాం, పేరుని కాపాడుకుందాం, అభివృద్ధిని కలిసికట్టుగా చేసుకుందాం. జై హింద్, జై తెలంగాణ, జై అంబర్పేట్.